ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తక్షణమే నా చేయి తాకు, ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోద్ది. ఊహించినటువంటి శుభవార్తను నువ్వు నీ జీవితంలో వినబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలున్నా, కష్టాలున్నా, బాధలున్నా కూడా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ కామెంట్స్ అన్ని చదివి తప్పకుండా మీకోసం నేను ప్రేరిత చేస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. చూడగానే నా చేతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తక్షణమే విను. లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అందించే బాధ్యతను నేను తీసుకున్నాను. తప్పకుండా అందించబోతున్నాను కూడా. ఇలా ఎందుకు చెప్తున్నాను అన్న మాటను జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా ధనం లేక ఎంతో అల్లాడిపోతున్న నీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపించబోతున్నాను. అది తప్పుడు మార్గం కానే కాదు. మరి వేరే మార్గం ఏది అని నువ్వు మోసగించే విధంగా కూడా కాదు. నీ చేతులారా నువ్వు కష్టపడి సంపాదించుకున్న ధనం నీ చేతికి తప్పకుండా అందించే మార్గాన్ని నీ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు. ఎప్పుడూ కూడా నువ్వు ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు కదా. డబ్బులు లేక ఎంతోమంది దగ్గర ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. డబ్బు లేక ఎంతోమందిని అడిగి నిష్ఠూరం కూడా అయిపోతున్నావు కదా. నువ్వు ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి నీకు వచ్చినా సరే వారు లేదని మొహం మీదనే చెప్పేసి నిన్ను అవమానించారు. రేపటి నుంచి నీకు ఎలాంటి పరిస్థితులు అంటే నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా నువ్వు సొంతంగా నీ కష్టార్జితంతో నీ జీవితాన్ని అనుభవిస్తావు. మరి అది ఎలా అంటే, తప్పకుండా నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు 100 రెట్ల ఆనందాన్ని తప్పకుండా నువ్వు పొందబోతున్నావు. నువ్వు అనుకున్నా ఉండవచ్చు, ఇన్ని రోజులు లేదు కదా, ఇప్పుడు ఎలా వస్తుందని. 1000 ఏనుగుల బలాన్ని తప్పకుండా నీకు చేకూరుస్తానని చెప్తున్నాను కదా. నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావు. నీ సాయి నువ్వు ఉన్నా కూడా నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడు కూడా బాధపడుతున్న నీ సాయిని నమ్ముకున్న నీకు శాశ్వతంగా కష్టాలను దూరం చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడు. కష్టాలను దూరం చేసి ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండేలాగా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాడు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలను, బాధలను, కష్టాలను నువ్వు చూసావు, నిజమే. వాటన్నిటినీ శాశ్వతంగా తరిమికొట్టే బాధ్యతను నేను తీసుకున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా అనుక్షణం నిన్నే అంటుపెట్టుకొని ఉన్నాను. నువ్వు ఏ క్షణమైతే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నువ్వు నా షిరిడీకి రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నావు కదా. నా షిరిడీ ప్రయాణం కూడా నీకు తప్పకుండా దక్కుతుంది. నా షిరిడి దాకా రానక్కర్లేదు. షిరిడి రావాలని ఎన్నో రోజులుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే నువ్వు నా దాకా రాగలవమ్మా. ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. ఆరోగ్యం మెరుగైతే వెంటనే నువ్వు నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను నీకు. ఎప్పుడు కూడా ఈ రోజుల్లో అన్నీ కూడా శుభకార్యాలే చేయగలుగుతావు. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ మననం చేసుకుంటూ ఉన్నావు కదా. నువ్వు చేసే ప్రతి పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే నువ్వు ఎక్కడా కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతావు. ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. నీ మనస్సులో ఉన్న ఆవేదన చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు. అందుకే నేను నీ పక్కనే కూర్చున్నాను. నీ మాటలు వింటూ ఉన్నాను. నువ్వు నన్నే చూస్తున్నావు. విగ్రహాన్ని కానీ నా చిత్రపటాన్ని కానీ ఎప్పుడు కూడా నన్ను చూస్తూ నీ బాధలన్నీ చెప్పుకుంటూ నీ కష్టాలను తొలగించమని నన్ను ఎంతో వేడుకుంటూ ఉంటున్నావు. నేను ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను నువ్వు నన్నే స్మరిస్తూ ఉంటావని.
నన్ను మనసులో అంటే నీ మనసులో మాటలన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి. నీ ఆవేదన కూడా నేను తెలుసుకుంటున్నాను. జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం అనేది శాశ్వతం కాదు కదా. నువ్వు ఈ కష్టాన్ని దాటి బయటకు రా. అప్పుడే నువ్వు ఎన్నో విజయాలను తప్పకుండా నువ్వు చూడగలుగుతావు. ఈరోజు ఒక ప్రశ్న ముందు ఎప్పుడు కూడా ఉంది. ఆ ప్రశ్నకు తగిన జవాబు నువ్వు తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు. నాకు ఎవరో చెప్పారు బాబా, నేను మనసులో చాలా రకాలుగా బాధపడుతూ అన్నీ కూడా అంటే నాకు ఉన్నటువంటి కష్టాలు పంచుకోవడానికి తండ్రి స్థానంలో నా సాయి పక్కనే ఉన్నాడు. కానీ ఈ బాధలు నాకు ఎందుకు ఇలాంటి చిత్రవదనకు గురి చేస్తూ ఉన్నాయి? నువ్వు నా పక్కనే ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఈ కష్టాలు నాకు తప్పడం లేదేంటి? నీ మాటలన్నీ కూడా వింటూనే ఉన్నాను. ఈ సాయి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది కదా. ఈరోజు నువ్వు చూపించే ప్రేమకు దూరం అయ్యావు కదమ్మా. ఒక బంధం కోసం ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నావు. పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమై ప్రతి క్షణం కూడా ఆ బంధం దగ్గరే అయితే చాలు అన్నట్లుగా నాతో ప్రాధేయపడుతూ ఉన్నావు కదా. బంధంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, అన్ని రకాలైనటువంటి అవమానాలు ఉన్నాయో నీకు తెలియదా? నేను కూడా నీ బంధాన్ని దగ్గర చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. కానీ అందులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. వాటిని సరిచేయాలంటే కొంచెం సమయం అనేది పడుతుంది. ఎప్పుడు కూడా మనం బంధాన్ని నిలుపుకోవాలంటే మనలో ముందుగా అర్థం చేసుకునేటువంటి గుణం అనేది తప్పకుండా ఉండాలని నేను ఎన్నో రకాలుగా ఎన్నో సమయాలలో చెప్తూ ఉంటాను. వారికంటే నేను ఎందుకు తక్కువ అనేటువంటి భావనను మీలో అలవరుచుకున్నప్పుడు ఆ బంధం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోలేరు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉంటేనే ఏదైనా కానీ శాశ్వతంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఏ మనిషికైనా సరే తప్పించుకోలేరు. నీకున్న బాధలు మర్చిపోవడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. దీన్ని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన నీకనేది తప్పకుండా ఉంటుంది కదా. కానీ ఎలాంటి కల్మషం లేకుండానే మనసు నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య ఎంత పెద్దదిగా నీకు అనిపించదు. అది చిన్నదిగా కూడా కనిపిస్తుంది. వెంటనే దాని పరిష్కారం నువ్వు వెతుక్కోగల ఒక మనిషిని నీకు అందిస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక మనిషిని నీకు తోడుగా ఉండేందుకు నిన్ను రక్షించుకునేందుకు, నిన్ను కాపాడుకునేందుకు ఆ మనిషి నీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కేవలం అది నీ తప్పే కాదు, నీ పరిష్కారం అయితే కాదు. మనిషికి అవసరం అనేది ఏ విధంగా ఎలాంటి ఫలితాన్నైనా సరే ఇస్తుంది. ఒకవేళ నీకు తెలియకుండానే నీ తెలివితేటలు ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే, అది ఇంకొకరిని బాధ పెట్టినట్లయితే నువ్వు ఖచ్చితంగా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. ఒకరిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదని ఎన్నో రకాలుగా నీకు తెలియచేస్తూ ఉంటాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా. నీ సందేశాలు వింటూ ఉంటాను కదా బాబా. అయినా కూడా నీ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను. నువ్వు చెప్పే బోధనలను వింటూ ఉంటాను. అయినా సరే నేను ఎలాంటి తప్పు చేయను. ఒకరిని నిందించిన, ఒకరికి మంచి చేయడానికి మాత్రమే నేను ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటాను. ఒకరికి సహాయం అందించాలనే గుణం కలవాడిని నేను. అలాంటి గుణం ఉన్ననే నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడు కూడా ఒకరికి మంచి చేయడానికి మాత్రమే నేను ఆలోచిస్తూ ప్రయత్నిస్తూ ఉంటాను. ముందుగా సంతోషపడేది నేనే కదా. ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉంటుంది. ఆ పొరపాట్లన్నిటినీ ఆ దుష్టశక్తి కూడా నన్ను ఆపుతుందో తెలియదు. కానీ పూర్వజన్మది కాబట్టి, ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కాబట్టి, నిన్ను నేను అంటిపెట్టుకొని ఉన్నాను కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు అనేది పడొద్దు. నువ్వు నా మాటలు వింటున్నావంటే నిజంగా నీ అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరూ లేరు. ఈరోజు ఈ మాటలు విన్నాక నీ మనసు తేలిక అవుతుంది. ఎంత కష్టం ఉన్నా సరే అది దూరమైనట్లే అనిపిస్తుంది. నీ బాధ అంతా కూడా పోయినట్లే అనిపిస్తుంది. నీ కోరిక ఈ క్షణం తప్పకుండా తీరిపోయినట్లే అనిపిస్తుంది. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నావే అనుకొని పంచుకుంటున్నాను. ఈరోజు నువ్వు నాతో చెప్పుకో.
ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే. నీ మనసు ఏదైనా సరే నీకు లోపం కనిపిస్తే వెంటనే సరి చేసుకోవడానికి నీ సాయి తండ్రి నీకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు అనుకున్న పని తప్పకుండా నీకు కాలేదని ఎందుకు చూస్తున్నావు? వెంటనే ఆ పని కోసం ముందడుగు వేసి సమయం ఖచ్చితంగా వచ్చింది. నువ్వు వెంటనే నీ సాయి యొక్క విభూతిని ధరించి ముందడుగు వేసే సమయంలో ఏ పనైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలంటే విభూతిని కొద్దిగా వేసుకొని తాగిన తర్వాత ముందడుగు వేయి. అన్నీ కూడా నీకు మంచి మార్గాలు, మంచి లాభాలను నేను నీకు అనుగ్రహిస్తాను. మంచి లాభాలను నీకు తప్పకుండా పొందే మార్గాన్ని నీకు ఇస్తాను. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు నా చేయి తాకావో, నా చేతి స్పర్శను నువ్వు గమనించావో, నా నిండుగా ఆశీర్వాదం అనేది నీపై పూర్తిగా ఉంటుంది. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటానని మరీ నీకు అనేక రకాలైనటువంటి సందేశాలను నీకు తెలియపరుస్తూ అనేక రకాలైనటువంటి మంచి మాటలను నీకు నేను అందిస్తూ ఉంటాను. కానీ కొందరు మాత్రమే ఎప్పుడు కూడా నన్ను గమనించుకుంటూ నేను చెప్పిన విషయాలన్నీ వింటూ వారు గడుపుతూ ఉంటారు జీవితాన్ని. నీ జీవితం అంతా కూడా బాగుంటుందని మరలా నేను గుర్తు చేసి చెప్తున్నాను. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో వాటన్నిటిని నీకు శాశ్వతంగా లభించేలాగా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాడు. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. నాకంతా కూడా బాబా చూసుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. నీపై ఎటువంటి దుష్ట శక్తులున్నా కూడా వాటన్నిటిని నేను తప్పకుండా తొలగిస్తాను. నీ జీవితం అంతా కష్టాలతో, బాధలతో పూర్తిగా నిండిపోయింది కదా. వాటి వలన నువ్వు మనస్ఫూర్తిగా నవ్వే రోజులు కూడా ఎన్నో రోజులు అయిపోయింది. నేను చెప్పింది నిజమే. వాటన్నిటినీ నువ్వు చూస్తూ ఉన్నావు కదా. ఇక నీలో నాకు నచ్చే విషయం ఏమిటో కూడా నేను తప్పకుండా నీకు చెప్తాను. ఎన్ని కష్టాలు, బాధలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే నువ్వు చిరునవ్వుతో ఉంటావు చూడు. ఆ విషయం అనేది నాకు చాలా నచ్చుతుంది. ఆ బాధలన్నీ బయటికి కనపడకుండా నువ్వు సంతోషంగా ఉన్నట్లు నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటావు. ఇతరుల ముందు చులకన కాకూడదనే గుణంతో నువ్వు ఎప్పుడు కూడా కష్టాలన్నీ కూడా నీలో దిగమింగుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటావు. అలాంటి నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే పై నటనలు పంచేవారి కన్నా మనసులో ఎంత బాధ ఉన్నా దాచుకొని పైకి నటించేవారు, ఆనందంగా నటించేవారు ఎప్పటికీ కూడా మనకు చాలా తక్కువ మందిగా కనిపిస్తూ ఉంటారు. నిజాయితీగా ఉన్న నా బిడ్డకు అదృష్టం ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చాను. నీలో ఉండవలసిన లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సహాయం చేస్తారని నమ్మావు కదా. ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకుంటున్నాను. దిగులు పడొద్దు. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను తప్పకుండా అందిస్తాను. నువ్వు ఎప్పుడు కూడా జరిగిన దాని గురించే కూడా ఆలోచించొద్దు. రేపటి నుంచి కూడా ఆలోచించొద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. ఈరోజు ఆనందంగా ప్రారంభించు. తప్పకుండా నీకు ఈ రోజంతా మంచి జరుగుతుంది. నువ్వు తలపెట్టిన ప్రతి దాంట్లో కూడా నీకు విజయం లభిస్తుంది. నీ జీవితం అనేది చాలా చిన్నది. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా, ఆహ్లాదంగా ఉండడం నేర్చుకో. కానీ నువ్వు నీ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా అదే బాధలో నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. అలా బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు? నీ సాయిని కనుక నమ్మితే ఆనందంగా, ప్రశాంతంగా ఉండు. నీ దగ్గర నుంచి నీ తండ్రి కోరుకునేది, నువ్వు కోరింది నీకు తిరిగి ఇస్తాను. ఇక నీ జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాను. నువ్వు మొదలుపెట్టే ఏ పనిలో అయినా సరే విజయం నీ వెనక వచ్చేలా ఎన్నో వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా. ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒకసారి సంతోషంగా, మనస్ఫూర్తిగా నువ్వు ఆనందంగా ఉంటావని నాకు మాట ఇవ్వు. ఈ క్షణం ఈ సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే మాత్రం నువ్వు నన్ను నమ్మావని నేను అర్థం చేసుకుంటాను. ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉండేలా చేస్తానని, అదృష్టాలన్నీ కూడా నీ జీవితంలో అడుగు పెట్టేలా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండు. నీ తండ్రికి నువ్వు మాట ఇచ్చావు కదా, సంతోషంగా ఉండు. ఒక్కొక్కసారి మనసంతా ఖాళీగా ఉన్నట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు
అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఉత్సాహం అనేది ఉండదు. అందరూ సంతోషంగా ఉన్నారు బాబా, నాకే ఎందుకు ఇలా ఉందని అనుకుంటున్నావు? మరి కొందరు నా మనసు మాటకి చాలా దిగులుగా ఉంటుంది, కానీ నిజంగా దిగులులో ఉంటే కనుక అపరిమిత ఆనందం లభిస్తుంది. అంటే దిగులు అంటే మనసు ఎప్పుడు తక్కువ స్థాయి ఆలోచనతో కుదుర్చుకోకుండా సదా ఉన్నతమైన ఆలోచనలన్నీ కూడా మనసులో ఉంచుకొని ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటారు. సదా ఉన్నతమైన శుద్ధమైన ఆలోచనతో నింపితే మనసు అనేది మంచి స్థాయిలో ఉంటుంది. ఉన్నత స్థితిలో ఉన్న మనసుకి మహోన్నతుడైన భగవంతుడితో సంబంధం సహజంగా పెరుగుతుంది. నువ్వు ప్రతిరోజు కూడా ధ్యానం చేయు. ఒక విషయం చెప్పనా? ఇరుకైన ఇంట్లో ఉన్న విశాల హృదయం ఉంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే అవుతుంది. పెద్ద పెద్ద గదులున్న ఇంట్లో ఉన్నా కానీ ధరించే హృదయం లేకుంటే ఆ ఇల్లు కలహాల నిలయమే అవుతుందని గుర్తుపెట్టుకో. మనసును ముందుగా ప్రశాంతంగా ఉంచుకో. అలజడులు లేని మనసును అలవరుచుకో. ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. మనసు సత్యంగా ఉన్నప్పుడు మన కడుకు మార్గం కనిపించకపోదు కదా. పరిస్థితులకు భయపడి ఎప్పుడు కూడా బ్రతకకూడదు. పరిస్థితులకు భయపడి జీవితాన్ని గడపకూడదు. పరిస్థితులకు భయపడి హిమాలయాలకు పారిపోయిన మనస్సులో వడగాల్పులు తప్పవు. అడవులకు పారిపోయిన కామక్రోధ మోహ అలంకారాలని విషజంతువులు ప్రమాదం తప్పదు. కాబట్టి పరిస్థితులను తేలికగా చేసుకొని మనసు అనే ప్రమిదలో శుభ సంకల్పానికి నియమేసి నీకు తప్పకుండా నేను సాక్షాత్కరిస్తాను. ఒక్క విషయాన్ని తెలుసుకో. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణమే. ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను బాధలను అనుభవించిన నీకు సంతోషమని చెప్తున్నాను. ఏ సమస్య లేని జీవితం ఉండదు చెప్పు. ఎంతటి సమస్య అయినా ఎదుర్కోవడానికి నీ కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి కదా. మెదడు మాత్రమే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనిది సమస్య కానే కాదు. కాస్త ఆలోచించు. బాధలో కుమిలిపోకుండా నవ్వుతో నీ పరిష్కారాన్ని కూడా ఆలోచించని చెప్తున్నాను. ఎందుకు ఈ పరిస్థితికి దిగజారాను అని ఒకసారి ఆలోచించు. నీ మనసుని కుదుటిగా నిలుపుకో. అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? నేను ఎలా ఉంటే సంతోషంగా ఉండగలను? ఈ బాధలన్నిటికీ కారణం ఏమిటి? అసలు నేను వేటికి దూరంగా ఉండాలి, వేటికి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఆలోచన దృక్పథాన్ని ముందుగా నీ మనస్సులో నువ్వు అలవర్చుకో. తప్పకుండా నీకు ఆలోచన కలిగినప్పుడు నీకు శుభమే కలుగుతుంది. నువ్వు నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు కదా. శరీరం పూర్తి ఆరోగ్యంగా మనస్సు నిండా ఆనందం, ఈ 2 ఉన్నవాళ్ళే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. ప్రపంచంలో ఏ నలుమూలల ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటే మాత్రం ప్రశాంతమైన జీవితాన్ని తప్పకుండా గడుపుతారు. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అత్యంత అదృష్టవంతులు. మనసు జీవితం ఏదో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. నీతో ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకొని, నీ చేతిలో ఎప్పుడు కూడా వారి విలువను తెలుసుకొని సంతోషంగా ఉన్నవారి విలువని ఎప్పుడు కూడా తెలుసుకొని ఆనందంగా ఉండడమే. ఇకపై ఈ జీవితం అంతా కూడా వేదనాభరితం చేసుకోకుండా సంతోషంగా తెలుసుకొని జీవించడమే. నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా నువ్వు ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు కష్టాలకు గురి కావాలి, నువ్వు బాధలు పడాలి, అనుభవించాలని మాత్రం నీకు కష్టాలు ఇవ్వడు. కేవలం నీ కర్మానుసారం పాపపు పుణ్యాలు ఆధారంగా నువ్వు ఈ సమయంలో చేస్తున్న పనుల వల్ల మీరు కోరిన కష్టాలను మీకు భగవంతుడు ఎప్పుడు కూడా మీరు కోరిన కష్టాలు కొని తెచ్చుకున్నారనే కానీ భగవంతుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కష్టాలను పడనీయడు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కష్టం వెనక సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు సంతోషాన్ని అనుభవించే సమయం నీ తలుపు తట్టబోతుంది. ఇక నువ్వు దేనికి కూడా భయపడొద్దు. నీకు ఇప్పటి నుంచి
అన్నీ శుభకరమైన రోజులే అని నీకు ఈ సాయి ఎప్పుడు కూడా తెలియపరుస్తూ, నువ్వు సంతోషంగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను నీకు సిద్ధంగా ఉంచుతున్నాడు. సంతోషమే కదా నీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నీ జీవితంలో ఒక మంచి సంఘటన తప్పకుండా జరగబోతుంది. నీకు దూరమైన అవకాశాలన్నీ కూడా నీ చెంతకు చేరుకుంటాయి. ఒక దాని వెనుక ఒకటి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ లక్ష్యాలన్నీ నిన్ను చేరుస్తుందని గుర్తుంచుకో. నేను ఇస్తున్న అవకాశాలను మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దు. నువ్వు నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి తప్పకుండా చేరుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సమస్యలు కానీ బాధలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్తాను కదా, అప్పుడు తప్పకుండా మీ కష్టాలంటే మీరు ఏ కామెంట్ అయితే రాశారో ఆ కామెంట్లో ఉన్నది ఖచ్చితంగా చదివి దానికి తగినటువంటి పరిష్కారాన్ని ప్రేయర్ అయితే చేయిస్తానన్నమాట. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.